మార్కెట్లలో కూరగాయలు కూడా కొనలేని పరిస్థితి. సికింద్రాబాద్ అల్వాల్ రైతు బజార్ నుంచి మా ప్రతినిధి మహేష్ మరిన్ని వివరాలు అందిస్తారు. మహేష్, ఓవర్ టు యు. ప్రస్తుతం మనం ఆల్వాల్ రైతు బజార్లో ఉన్నాం. 500, 1000 రూపాయల నోట్లని రద్దు చేసి 6 రోజులు అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ 6 రోజులుగా ఈ ఆల్వాల్ రైతు బజార్లో ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారుల యొక్క పరిస్థితి ఏంటి, ఇక్కడికి వస్తున్నటువంటి కస్టమర్స్ ఎవరైతే వినియోగదారుల యొక్క అనుభవాలు ఏంటి, అదేవిధంగా ఇక్కడ కూరగాయలు అమ్ముకుంటున్నటువంటి వారి యొక్క అనుభవాలు ఏంటో వారిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. బిజినెస్ అంటే ఇబ్బందిగానే ఉంది. ఇబ్బంది ఏముంది, పోతలేవు. అందరూ 500 లోట్లే తెస్తారు. 500 లోట్లు, 1000 రూపాయల లోట్లు ఇవే తెస్తారు. లేదంటే మారిపోతున్నారు. ఇబ్బందిగానే ఉంది కదా. మరి అంటే 6 రోజుల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. ఈ రోజు కూడా అలానే ఉంది. ఈ రోజు కూడా అట్లనే ఉంది. వాళ్ళు కూడా 500 లోట్లే తెచ్చిర్రు, ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు కూడా 500 లోట్లే పట్టుకొచ్చిర్రు, ఇబ్బంది అవుతుంది. అదే మరొక వ్యక్తి కూడా ఇక్కడ బిజినెస్ చేసుకున్నటువంటి వ్యక్తి ఉన్నాడు. ఈయనను కూడా అడిగి తెలుస్తున్నారు. సార్, చెప్పండి సార్, మీ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఈ 5-6 రోజులుగా ఇక్కడ 500, 1000 రూపాయల నోట్లు క్లోజ్ చేసినట్టు పరిస్థితులు మార్కెట్లో ఎలాంటి పరిస్థితి నెలకొంది? మార్కెట్లో అందరూ 500 లోట్లు పట్టుకొస్తున్నారు. మా దగ్గర చిల్లర ఉండలేవు. మాలు వేసుకుందామంటే వాళ్ళు వేసుకుంటలేరు. 500 లోటు చిల్లర ఉంటేనే వేసుకుంటామంటున్నారు. మాకు గిరాకీ అయితే ఏమైతలేదు. చాలా ఇబ్బంది పరిస్థితి ఉంది మాది. 3-4 రోజుల నుంచి మొత్తం తీసుకుపోయిన మాల్ తీసుకుపోయినట్టే ఇంటికి తీసుకొస్తున్నాం, గుమ్మరిచ్చి వస్తున్నాం. మా పరిస్థితి అట్లా ఉంది. ఈ చిల్లర గురించి చాలా ఇబ్బంది అవుతుందన్న. సో ఎప్పుడు కూడా రద్దీగా ఉన్నటువంటి ఈ రైతు బజారు అంత రద్దీగా లేదనేటువంటి అభిప్రాయాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు మనం మాట్లాడినప్పుడు చెప్పారంటే ప్రధానంగా ఈ నోట్ల చెల్లకపోవడం నేపథ్యంలో మధ్యాహ్నానికి వరకే ఇక్కడ ఉన్నటువంటి సరుకులన్నీ కూడా అయిపోయేటువంటి అవకాశం ఉండేది. నోట్లు చెల్లనటువంటి నేపథ్యంలో ఇక్కడ సరుకులు కూడా అమ్ముడు అయితే సాయంత్రం వరకు కూడా కూర్చోవాల్సినటువంటి పరిస్థితి. ఇక్కడ ఒక పళ్ళ వ్యాపారి ఉన్నది, వారిని కూడా అడుగుతుంది. 500 అమ్ముతాము, 2000 లోటు తెచ్చి 100 రూపాయల కూరగాయలు తీసుకుంటే లోటుకి ఏమి ఇవ్వాలి సార్? కాదు మరి చిన్న ఫ్యామిలీ పరిస్థితి ఏం కావాలి ఇట్లా చేస్తే? మేము కూరగాయలు అమ్మలేకపోతున్నాం ఇప్పుడు వారం రోజుల నుంచి. 500 లోటు చెల్లేదంటారు, 1000 రూపాయల లోటు చెల్లేదంటారు. ఏళ్ళని వచ్చి 2000 లోటు తెస్తే మొత్తమే కూరగాయలు బంద్. ఏమమ్మాలి మేము? మొత్తమే బంద్ అయిపోయింది. మాకు కూరగాయలు దంద నడుస్తలేదు అసలు. 500, 1000 రూపాయల నోట్లు ఇస్తారు. అప్పుడు ఇంట్లో రేషన్ షాప్ తీసుకున్నా తీసుకుంటలేరు, కిరాణా షాప్ తీసుకున్నా తీసుకుంటలేరు. ఇట్లా ఎక్కడైనా ఊరికి వెళ్దామని బస్సులో ఇస్తేనేమో వాడు నిన్న మొన్నదాకా 11 తారీఖు దాకా తీసుకున్నాడు. మళ్ళీ ఇవాళ వెళ్తే ఏమంటున్నాడు, మేము నడవయి మీరు చేసుకోవాలి. బ్యాంకులో చూస్తేనేమో లైన్ కట్టరు. ఇప్పుడు నడుస్తున్న ప్రస్తుతానికి ఏం చేయాలి? ఇప్పుడు నోట్లను ఇప్పుడు ఎవ్వరు తీసుకుంటలేరు. మేము బస్ ఎక్కి వెళ్తేనేమో తీసుకుంటారు, టికెట్ ఇవ్వము. దీపో దాన్ని దీపోరు అని చెప్తారు. ఇదే ఆల్వాల్ రైతు బజార్లో ఉన్నటువంటి పరిస్థితి. అయితే మొత్తానికైతే ఏదైతే 500, 1000 రూపాయల నోట్లని రద్దు చేయడము, 2000 రూపాయల నోట్ని మార్కెట్లోకి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఇబ్బందులు పెరిగాయని చెప్తున్నారు. తమ యొక్క బిజినెస్ కూడా కావట్లేనటువంటి అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రాకేష్తో మహేష్, NTV.